ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రాగ్మా సొల్యూషన్స్ ఒక ఇండిపెండెంట్ సర్వే నిర్వహించింది ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్లో. మనకు ఆల్రెడీ తెలుసు February 4th to March 7th ఆల్రెడీ ఈసీఐ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది యూపీ అండ్ పంజాబ్ అలాంగ్ విత్ గోవా, మణిపూర్ అండ్ ఉత్తరాఖండ్ ఇన్ 7 phases. ద టోటల్ ఇది వచ్చేసి 690 సీట్స్ కోసం జరుగుతున్న ఈ 5 స్టేట్ అసెంబ్లీస్. ఇది ఇందులో ప్రాముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో 403 సీట్ల కోసం పోటీ జరుగుతున్నది. పంజాబ్లో 117 సీట్ల కోసం పోటీ జరుగుతున్నది. యూపీ అనేది చాలా పెద్ద రాష్ట్రం. 403 సీట్లు అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న టోటల్ ఎమ్మెల్యే సీట్స్లో 10%. అండ్ లాస్ట్ టైం యూపీ ఎలక్షన్స్లో 9.8 crores వరకు ఓట్లు వేశారు జనాలు. సో ఈసారి మోర్ దాన్ 10 crores దాటబోతుంది యూపీలో, ఉత్తరప్రదేశ్లో. అందువల్ల ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ చాలా ప్రాముఖ్యతని ఇప్పుడు సంతరించుకుంటున్నాయి. అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ 2024 జనరల్ ఎలక్షన్స్ ఆల్సో యాజ్ పర్ అవర్ సజెషన్ అండ్ అసెస్మెంట్స్. అంటే పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండదు, అన్నీ ఇంటర్వ్యూగా ఉంటాయి కాబట్టి అలా చూడాలి. కాబట్టి ఈ పర్స్పెక్టివ్లో, ఈ కోణంలో ఇంపార్టెంట్ కాబట్టి యూపీ అండ్ పంజాబ్లో ప్రాగ్మా సొల్యూషన్స్ ఒక ఇండిపెండెంట్ సర్వే నిర్వహించింది. దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లో నేను చెప్పినట్టు 403 సీట్లు. బీజేపీ 2017లో 323 సీట్లు గెలుచుకోగలిగింది. సమాజ్వాదీ పార్టీ 47 సీట్లు, బీఎస్పీ 19 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు అప్పుడు గెలిచినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీకి 297 సీట్లు ఉండగా ఎస్పీకి 70 సీట్లు ఉన్నాయి. ఈ 2022 ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ చాలా క్రూషియల్ ఫర్ ఆల్ ద పార్టీస్, ఎస్పెషలీ బీజేపీ అండ్ అదర్ నేషనల్ పార్టీస్ ఆల్సో. అందువల్ల సర్వే నిర్వహించడం జరిగింది. దాని ద్వారా మేము చెప్పింది ఏంటంటే, ఒక ఉత్తరప్రదేశ్లో రిజల్ట్స్ అనేవి మెయిన్గా ఒక 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్. 2017లో జరిగిన ఎలక్షన్లో 39.67% ఓట్ షేర్ ఇన్ ఓట్స్ పోలైన ఓట్లలో ఓట్ షేర్ బీజేపీకి 39.67% ఉండగా అందులో 323 సీట్లు గెలుచుకోగలిగింది. దిస్ ఈజ్ కాల్డ్ కన్సాలిడేషన్. అంటే ఓట్లని సొలిడిఫై చేసి ఒకే చోట వేయించి సీట్లు గెలవడం అనేది. సో ఈ కన్సాలిడేషన్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ వేర్ ఇట్ విల్ డిపెండ్. వేరే పార్టీస్ చూస్తే సమాజ్వాదీ పార్టీ 21.82%తో 47 సీట్లు గెలుచుకోగలిగింది. బీఎస్పీ 22.23%తో 19 స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ ఏకైక పార్టీ మొత్తం 403 సీట్లలో 2017లో పోటీ చేయడం. సో ఈ కన్సాలిడేషన్ మీద ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎన్నికల అజెండా. ఏం అజెండా ఉండబోతోంది ఈ ఎన్నికలను సంతరించుకొని. సో జనరల్లీ ఏంటంటే బీజేపీ రూలింగ్లో వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ అజెండాతో పాటు రిలీజియస్ అండ్ కమ్యూనల్ అజెండా ఇవి నడుస్తున్నాయి అంటున్నారు. కాబట్టి వీటి డైనమిక్స్ ఎలా ఉంటాయి అనేది మా సజెషన్ ఏంటంటే, అనాలిసిస్లో బీజేపీ డెవలప్మెంట్ ఆల్రెడీ చేసింది యూపీలో, ఎవిడెంట్గా తెలుస్తోంది. ఎకానమీ ఇంప్రూవ్ అయింది, జీడిపి నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి, దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అవి ఈ రోజు ఇమీడియట్గా ఏమీ చేయకపోయినా ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఇస్తాయి. సో డెవలప్మెంట్ అజెండా తీసుకొని పోవడానికి బీజేపీకి ప్రాబ్లం లేదు. అండ్ రిలీజియస్ ఆర్ కమ్యూనల్ అజెండా సైడ్ చూసుకుంటే అయోధ్య రామ జన్మభూమి టెంపుల్కి ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ మేజర్ ల్యాండ్ మార్క్ కన్సర్నింగ్ ద రిలీజియస్ ఓట్ బ్యాంక్ యాక్చువల్లీ. సో ఆ విషయంలో కూడా బీజేపీ అప్పర్ హ్యాండ్లో ఉందని చెప్పొచ్చు. సమాజ్వాదీ పార్టీకి వస్తే వాళ్ళు డెవలప్మెంటల్ అజెండా వాళ్ళ అజెండాగా తీసుకొని ముందుకెళ్తే, ఇంతకుముందు పవర్లో ఉండగా వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయారని అనేది వాళ్ళు ప్రూవ్ చెప్పగలిగితే, ఈ అజెండాని వాళ్ళు ఫార్వర్డ్ తీయగలిగితే సీట్ షేరు, ఓట్ షేరు సమాజ్వాదీ పార్టీ గెలుచుకునే స్కోప్ ఉంది. అలయన్స్తో పార్టీ సమాజ్వాదీ పార్టీ అలయన్స్తో ఉంది, ఆర్ఎల్డి ఇంకా ఎస్బీఎస్పీ తదితర పార్టీలతో. ఈ అజెండా అనేది అలా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగి పబ్లిక్లోకి వెళ్ళగలిగితే దే హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద సీట్ షేర్ అండ్ ఓట్ షేర్. బట్ అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుందని మేము అనుకోవట్లేదు. బీజేపీ ఆ ఫిగర్స్ కూడా ఇస్తాను. థర్డ్ ఫ్యాక్టర్, ఫోర్త్ ఫ్యాక్టర్ చెప్పాక థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి పోలరైజేషన్ బేస్డ్ ఆన్ కమ్యూనల్ ఆర్ రిలీజియస్ లైన్స్. ఇప్పుడు ఎక్కడైనా అన్సర్టనిటీ ఉంది, ఇక్కడ రిజల్ట్ ఎలా వెళ్తుంది అని తెలియనప్పుడు పోలరైజేషన్ టాక్టిక్స్ అనేవి యూస్ చేస్తారు.
లైక్ మైనారిటీ ఓట్స్ కన్సాలిడేట్ చేయడానికో లేకుంటే రిజర్వ్డ్ ఓట్స్ కన్సాలిడేట్ చేయడానికో టాక్టిక్స్ యూస్ చేస్తారు. సో ఇలాంటి టాక్టిక్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ లేదా దాని అవుట్కమ్ అంటే వీ వుడ్ సే ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. అంటే ఒక కత్తికి రెండు సైడ్లు పదును ఉంటుంది టైప్లో అన్నమాట. ఇప్పుడు ఒకవేళ బీజేపీ పోలరైజ్ చేయాలని ట్రై చేసింది అంటే సమాజ్వాదీ వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా పోలరైజ్ అవుతాయి. ఒకవేళ ఎస్పీ ట్రై చేస్తే బీజేపీకి కూడా పోలరైజ్ అవుతాయి. సో ఇలా జరిగితే ఎవరికి అడ్వాంటేజ్ అంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని సజెస్ట్ చేస్తుంది మా అనాలిసిస్. సో ఎస్పీ విల్ బి అట్ ద డిసడ్వాంటేజ్ ఇఫ్ ద ఓట్స్ ఆర్ పోలరైజ్డ్. మనం చూసినట్లయితే 2014 జనరల్ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో రివర్స్ పోలరైజేషన్ అనేది జరిగింది. చాలా చోట్ల ఓట్స్ రివర్స్లో కన్సాలిడేట్ అవ్వడం. పోలరైజేషన్ అటెంప్ట్స్ ఫెయిర్గా ఉంటే ఏమవుతాయంటే ఎవరికి వాళ్ళు పోవాల్సినవి డివైడ్ అయ్యి కన్సాలిడేట్ అవుతాయి. రివర్స్ అయింది అంటే రివర్స్ అయిపోతాయి అన్నమాట ఓట్స్ కూడా. దట్స్ కాల్డ్ రివర్స్ పోలరైజేషన్. సో దట్ ఫినామినా వాజ్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఇన్ యూపీ డ్యూరింగ్ 2014 జనరల్ ఎలక్షన్స్ ఫర్ 80 సీట్స్ ఎంపీ సీట్స్. సో రివర్స్ పోలరైజేషన్ కాకపోయినా కూడా పోలరైజేషన్ విల్ హెల్ప్ బీజేపీ అండ్ ఇట్ విల్ బీ డిసడ్వాంటేజ్ ఫర్ ఎస్పీ. ఇంకొక నెక్స్ట్ అలయన్సెస్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఈజ్ అలయన్సెస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఎస్పీ కాదు, బీజేపీ కూడా రెండు చిన్న పార్టీలతో అలయన్స్ చేసుకుంది. నిషాద్ పార్టీ అండ్ అప్నాదల్ తో బీజేపీ పొత్తు చేసుకున్నది. ఇది కాకుండా ఎస్పీ చేసిన పొత్తులు ఇంపార్టెంట్ ఏంటంటే ఈస్టర్న్ యూపీలో చాలా పాకెట్స్లో క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ ఉంటుంది. సో అక్కడ లోకల్గా రాజ్బార్స్ ఎస్పీ పార్టీ కానీ వాళ్ళు 2017లో 8 సీట్లు పోటీ చేయగా 4 సీట్లు గెలిచారు. సో అలాంటి పార్టీలతో పొత్తు చేసుకుంటుంది ఎస్పీ. సో దిస్ షుడ్ హెల్ప్ దెమ్ ఇన్ ఇంక్రీజ్ ద సీట్ షేర్ అండ్ ఓట్ షేర్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్. మా అనాలిసిస్ ప్రకారం ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది యూపీ ఎలక్షన్ అవుట్కమ్ అనేది. నెక్స్ట్ యూపీ ఎలక్షన్ మా ఒపీనియన్ పోల్ ఏంటి అంటే ఇంకొక ఫ్యాక్టర్ అలయన్సెస్లో ఉంది. ఏంటి అంటే ఏఎంఐఎం లీడర్షిప్లో దెర్ ఈజ్ అన్ అలయన్స్ కాల్డ్ బీపీఎం, భాగీదారీ పరివర్తన్ మోర్చా. సో వీళ్ళేంటి వీళ్ళ రిస్క్ ఏంటి అంటే వీళ్ళ వల్ల రిస్క్ వచ్చేసి మైనారిటీ ఓట్స్ మళ్ళీ స్ప్లిట్ అయిపోతాయి, కన్సాలిడేట్ అవ్వకపోయే ఛాన్స్ ఉండగా ఇది మళ్ళీ ఎస్పీకి డిసడ్వాంటేజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో దిస్ ఈజ్ ద రోల్ ప్లేడ్ బై ద అలయన్సెస్. నెక్స్ట్ మా ఒపీనియన్ పోల్ ఆన్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి బీజేపీ 230 to 250 సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ చేయగలదనేది మా అనాలిసిస్. ఎస్పీ అలయన్స్ సమాజ్వాదీ పార్టీ కూటమి 140 to 160 సీట్స్ విన్ చేసి దే విల్ బీ ఇన్ ద సెకండ్ ప్లేస్. ఎస్పీ సమాజ్వాదీ పార్టీ విల్ బి ద సెకండ్ లార్జ్ మేజర్ పార్టీ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. నెక్స్ట్ బీఎస్పీ 12 to 16 సీట్స్ గెలుచుకోగలదు వాళ్ళ ట్రెడిషనల్ హోల్డ్ ఉన్న ప్లేస్లో. నెక్స్ట్ కాంగ్రెస్ విల్ బి లిమిటెడ్ టు సింగిల్ డిజిట్ దిస్ టైమ్ ఆల్సో అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్. లాస్ట్ టైం 7 సీట్స్ గెలవగలిగారు, ఇప్పుడు 3-4 ఉన్నారు ఎమ్మెల్యేలు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈసారి కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది కాంగ్రెస్. దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ పోల్ ఆన్ ఉత్తరప్రదేశ్. ఎలక్షన్లు సంతరించుకొని ప్రాముఖ్యంగా రాబోతున్న అంశాలలో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఫామ్ చేసి వచ్చిన ఇష్యూస్లో మెయిన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్. సో ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. హౌ ద జాట్ కమ్యూనిటీ అండ్ ద ఫార్మర్ కమ్యూనిటీ విల్ బీ ట్రీటెడ్, వాళ్ళకి ఏమి ద పార్టీస్ విల్ బి రెడీ టు ప్రొవైడ్ దెమ్ అనేది ఇట్ విల్ కమ్ టు ద ఫోర్. నెక్స్ట్ లఖింపూర్ ఖేరీ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ మొత్తం భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఇన్సిడెంట్. దిస్ వాజ్ ఆల్సో లింక్ టు ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఓన్లీ. నెక్స్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ బై యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్. ఇవన్నీ ప్రాముఖ్యత సంతరించుకోబోతున్న అంశాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో. ఇక పంజాబ్కి వస్తే పంజాబ్లో దేర్ మే బి ఏ 3-way టై. శిరోమణి అకాలీదల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళ ముగ్గురు ఓట్స్ని అన్ఈక్వల్గా డివైడ్ చేసుకోబోతున్నారు. సో 3-way టై వచ్చి హంగ్ వచ్చేదానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇన్ ఎ రిమోట్ ఛాన్స్ కాంగ్రెస్ హ్యాస్ possibility to form a government in the edge లో 59 is the magic figure for Punjab. మా అనాలిసిస్ మేము చెప్తున్నది కాంగ్రెస్ క్యాన్ గెట్ 52 to 58 సీట్స్. సో ±3% to 5% ఎర్రర్ వేసుకున్నా కూడా దేర్ ఈజ్ అ రిమోట్ ఛాన్స్ ఫర్ కాంగ్రెస్ ఫార్మింగ్ అ గవర్నమెంట్ ఇన్ పంజాబ్. బట్ హై ఛాన్సెస్ హంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ హంగ్ వస్తే శిరోమణి అకాలీదల్ మే బికమ్ ద కింగ్ మేకర్. వాళ్ళ దగ్గర వీఆర్ గెస్సింగ్ దే మే గెట్ అరౌండ్ 15 to 20 సీట్స్ ఇన్ దర్ ట్రెడిషనల్ హోల్డ్. శిరోమణి అకాలీదల్ వాళ్ళు ఎవరితో అయితే పొత్తులోకి వెళ్ళగలుగుతారో వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. దే మే టర్న్ యాజ్ ఎ కింగ్ మేకర్. నెక్స్ట్ ఆప్
can consolidate 42 to 48 seats according to our opinion poll. ఇది చండీగఢ్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాక ఆప్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ పార్టీ విత్ 14 మున్సిపల్ సీట్స్ ఇన్ చండీగఢ్ మున్సిపల్ పోల్స్. ఆ తర్వాత ఆప్కి ఛాన్సెస్ పెరగడం మొదలుపెట్టాయి పంజాబ్లో. బట్ ఇట్ విల్ బీ ఇన్ సెకండ్ ప్లేస్ అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ పంజాబ్ వరకు. Issues that will be coming to the fore in Punjab would be farmers protest again, MSP related issues, how state government can help the farmers and other communities because it will help them in consolidating the votes and everything. Next, drug menace in Punjab. This will be and other things will become the major issues. ఇవి మేజర్ అంశాలుగా రాబోతున్నాయి ఎలక్షన్స్ సంతరించుకొని. సో దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ పోల్ రిగార్డింగ్ బోత్ ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్. ఈ రెండు కలిపి 403 + 117 520 సీట్లకి గాను మేము చేసిన ఒపీనియన్ పోల్ ఇది. దీన్ని రిలీజ్ చేయడానికి ప్రెస్ స్టేట్మెంట్ పెట్టడం జరిగింది. ప్రాగ్మా సొల్యూషన్స్ ఈజ్ అ పొలిటికల్ కన్సల్టింగ్ ఫర్మ్. మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, ఎండ్ టు ఎండ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ సర్వీసెస్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ సర్వేస్ టు ఫార్ములేటింగ్ స్ట్రాటజీస్. సో డేటా మేనేజ్మెంట్ టూల్స్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి సైంటిఫిక్గా చేసే ఒక సర్వీసెస్. So using that only we want to prove what we can do and what is in our ambit and everything. అందువల్లే మేము ఇండిపెండెంట్ సర్వే అండర్టేక్ చేసి we went ahead. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మీకు ఏదైనా ఉంటే క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. ఎక్కడ యూపీలోనా? యూపీలో అంత ఎలాబరేట్ సర్వే చేయడానికి మాకు స్కోప్ దొరకలేదు. మాకున్న లిమిటేషన్స్లో మేము ఒక ఓవరాల్ సర్వే చేయగలిగాం ఒపీనియన్ పోలు. క్యాస్ట్ బేస్డ్ అంటే కొన్ని పాకెట్స్ నేను చెప్పినట్లు ఇప్పుడు రాజ్పార్ ఎస్బీఎస్పీ పార్టీ ఉంది, సుహేల్ దేవ్ వీళ్ళది. సో ఈస్టర్న్ యూపీలో వాళ్ళకు ఒక ట్రెడిషనల్ ఉంది, అది క్యాస్ట్ బేస్డ్ వెళ్తాయి. నెక్స్ట్ వెస్టర్న్ యూపీలో ఆర్ఎల్డీకి కూడా కొన్ని పాకెట్స్ ఉన్నాయి, రాష్ట్రీయ లోక్దల్. అలా జనరల్గా చెప్పడం కానీ ఎలాబరేట్గా మేమేమి క్యాస్ట్ బేస్డ్ ఇది యూపీలో చేయలేదు. సర్వేకి మేము క్లోజ్ టు ఒక 1 lakh తీసుకున్నామండి. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే మనం తీసుకునే శాంపుల్లో కూడా మనం డిఫరెంట్ సెక్షన్స్ తీసుకుంటాం. వర్కింగ్ సెక్షన్, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్, ట్రేడ్స్మెన్ బిజినెస్ అండ్ అదర్ సెక్టర్స్. అలాగా మనం స్ట్రాటిఫై చేసుకొని సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మోస్ట్ సైంటిఫిక్ వేలో చేయడానికి ట్రై చేశాము. సో దట్ దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ పోల్ రిగార్డింగ్ ద సేమ్. గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో మేము రేషియో వేసుకొని చేసాం యాక్చువల్లీ. లైక్ పట్టణాలలో ఇష్యూస్ వేరుంటాయి, రూరల్ ప్లేసెస్లో వేరుంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఒక రేషియో వేసుకొని చేసాం యాక్చువల్లీ. 1 lakh అనేది ఇట్స్ ఏ ర్యాండమ్ శాంప్లింగ్ కాబట్టి ఇట్స్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఎక్కువ చేయలేదు డీప్గా మేము రూరల్లో అక్కడ కూడా, బట్ మేము రేషియో ప్రపోర్షన్ వేసుకొని ఇష్యూస్ బేస్డ్ మీద చేసాము. ఏదండి? ఆయన ట్రెడిషనల్ గోరఖ్పూర్ ఇప్పుడు ఉన్న సీట్ యాక్చువల్లీ. సో ఇట్స్ గోరఖ్పూర్ ఈజ్ ఇస్ ట్రెడిషనల్ సీట్, ఇట్ ఈస్ వెల్, బట్ అయోధ్య మే బీ హెల్ప్ఫుల్ టు హిమ్ ఇన్ దిస్ పాయింట్. ఇప్పుడు మనం చెప్పినట్లు ఇప్పుడు అజెండా చెప్పాం కదా. సో రామ జన్మభూమి ఫౌండేషన్ వేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ల్యాండ్మార్క్ ఈవెంట్. సో దాన్ని సంతరించుకొని దాన్ని పురస్కరించుకొని ఈ మే ట్రై ఫ్రమ్ అయోధ్య. బట్ ఐ కెనాట్ సే వెదర్ అయోధ్యలో ఆయనకి వర్కౌట్ అవుతుందో లేదని నేను చెప్పలేను. బట్ ట్రెడిషనల్గా గోరఖ్పూర్ సీట్ షుడ్ బి బెస్ట్ ఫర్ హిమ్. ఇప్పుడు ఆల్రెడీ 2019 తర్వాత ఇది ఇట్ హాస్ బికమ్ ఫేమస్ ఇష్యూ కాబట్టి అందువల్ల అయోధ్య నుంచి ఏమైనా పోటీ చేసే ఇవి ఉండొచ్చేమో కానీ, బట్ ఐ థింక్ హిస్ ట్రెడిషనల్ సీట్ ఈజ్ బెస్ట్ ఫర్ హిమ్. మీరు అదే అడుగుతున్నారు కదా. ఓకే, లోకల్ ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాటి గురించి ఫండ్స్ రిలేటెడ్ అవి లోకల్గా రైజ్ అవుతాయి కానీ, బట్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్. అది ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూస్ అయోధ్య దాటి ఈవెన్ చెప్పాలంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద యూపీలో కూడా ఐడియా ఉండదు జనాలకి. లోకల్గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది ఇష్యూ లేదా ఇంప్లిమెంటేషన్లో ఇలాగ ఉంది అని చెప్పేసి. అవి లోకల్గా దే మే హెల్ప్. లైక్ ఓన్లీ అయోధ్య సీట్ వరకు దే క్యాన్ ఇన్ఫ్లుయెన్స్, బట్ ఓవరాల్గా ఇట్ మే నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద యూపీ ఎలక్షన్స్ యాజ్ సచ్. డెఫినెట్గా సీట్ షేర్ తగ్గుతుంది. అంటే మనం చూసినట్లయితే
గెలిచినప్పుడు 323 ఉన్నాయి, ఇప్పుడు 297 ఉన్నాయి. సో ద ఎక్సోడస్ వాస్ టు సమాజ్వాదీ పార్టీ ఓన్లీ. ఇప్పుడు 47 నుంచి 70కి వచ్చారు వాళ్ళు. అందువల్లనే ఆ ప్యాటర్న్ని అనుగుణంగానే ఇప్పుడు ఎస్పీకి కూడా సీట్ షేర్ అండ్ ఓట్ షేర్ పెంచుకునే స్కోప్ ఉంది. బీజేపీకి ఏంటంటే సీట్ షేర్ ఓట్ షేర్ తగ్గినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయకుండా మిస్ అయ్యే పొజిషన్ అయితే లేదు యాజ్ ఆఫ్ నవ్. పూర్తి శాతం వ్యతిరేకత లేదు. ఒకటి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో డెవలప్మెంట్ ఉంది, లేదని నేను చెప్పను, బట్ ఈ పేస్లో, ఈ ఫాస్ట్ పేస్లో చూపించడం అనేది ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ జనాలకి. సో ఓవరాల్గా అయితే వ్యతిరేకత లేదు. కొన్ని పాకెట్ సెక్షన్స్ అవి ఉన్నాయి. ప్రోస్ అండ్ కాన్స్ చూస్తారు కదా, అలా చూస్తే మ్యాజిక్ ఫిగర్ ఈజీగా రీచ్ అవ్వగలదు మా ఒపీనియన్ పోల్ ప్రకారం. Uh, 59 is the magic figure in Punjab. 52 to 58 మేము కాంగ్రెస్కి ప్రెడిక్ట్ చేస్తున్నాం. అదే ఎడ్జ్లో రిమోట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్కి, బట్ ఆప్ విల్ బి సెకండ్. ఇప్పుడు సపోజ్ 53 ఎక్కడ ఆగిపోయినా కూడా ఇట్ ఈజ్ అగైన్ ఏ హంగ్ ఓన్లీ సిచ్యువేషన్. దెన్ మళ్ళీ పోస్ట్ పోల్ అలయన్సెస్ ఏవైనా ఇండిపెండెంట్తో కానీ చిన్న పార్టీస్తో ఏదైనా అయితే ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫామ్ ద గవర్నమెంట్. బట్ ఇండిపెండెంట్గా ఫామ్ చేయాలి అంటే ఇప్పటికైతే ఏం అలయన్స్ లేదు కాంగ్రెస్కి, ప్రీపోల్ అలయన్స్ విత్ ఎనీ పార్టీ ఇన్ పంజాబ్. సో ఇండిపెండెంట్గా 52 to 58 అంటే ఎడ్జ్లో ఉంటారు వాళ్ళు అకార్డింగ్ టు అవర్ ఒపీనియన్, లేదా హంగ్. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. రూలింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ నవజోత్ సింగ్ సిద్ధువా, అమరీందర్ సింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళకు తీసుకుంటారు కొన్ని ఓట్లు. దే హ్యావ్ పుట్ సపరేట్ పార్టీ నౌ. దే విల్ డివైడ్ ఓట్స్, బట్ సిగ్నిఫికెంట్గా దే కెనాట్ మేక్ ఎనీ డ్యామేజ్ టు ఎనీ అదర్ పార్టీ. యా, ఈవెన్ ఏది ఉంది కాంగ్రెస్లో, బట్ సింగిల్ డిజిట్, అదే అంటున్నాము. 9 వరకు రావచ్చు, 10, 11, బట్ ఇట్ ఈస్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. 403 సీట్లలో ఇన్సిగ్నిఫికెంట్. ఒకవేళ సపోజ్ 180 వచ్చాయనుకుందాం ఎస్పీకి, కాంగ్రెస్కి 20 వచ్చినా కూడా 200. 202 ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్ ఇన్ యూపీ. సో సిగ్నిఫికెంట్, కనీసం కొంచెం సిగ్నిఫికెంట్ నెంబర్ ఉండాలి. సో సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుంది అనేది మా ఒపీనియన్. 1-2 ఇంక్రీజ్ అవ్వచ్చు హియర్ అండ్ దేర్, బట్ సిగ్నిఫికెంట్గా ఆర్ డబుల్ డిజిట్లోకి రావడం కూడా కష్టం. ప్రియాంక గాంధీ ఇన్ఫ్లుయెన్స్ విల్ వర్క్ ఇన్ హర్ ఓన్ ప్లేస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అదర్ ఏరియాస్, బట్ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ యూపీ. ఎందుకంటే ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీ ఓన్లీ. వాళ్ళు దే హ్యావ్ బీన్ ఇన్ రూల్ అండ్ రీసెంట్గా రూల్లో ఉండి చేశారు కాబట్టి పీపుల్ ఆర్ స్టిల్ ready to give them another chance if possible, but Congress ki is very difficult right now. It will have to work and consolidate in UP again. This is our second opinion poll. ఫస్ట్ మేము తెలంగాణలోనే చేసాం, నార్థన్ తెలంగాణలో ఒక ఫ్యూ డిస్ట్రిక్ట్స్కి చేసాం. అది ఇంకా నడుస్తుంది యాక్చువల్లీ, బట్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. బట్ వీ హ్యావ్ టు రిలీజ్ దిస్ బికాజ్ ఎంసీసీ ఈజ్ ఆన్ కాబట్టి మేము వీ హ్యావ్ ఎ డెడ్ లైన్. దట్స్ వై వీ కంప్లీటెడ్ దిస్. ఏది అది ఇంకా నడుస్తుందండి. ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇండిపెండెంట్ అనమాట. సో వీఆర్ నాట్ స్టిల్ లింక్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. దట్స్ వై వీ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్, బట్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇది యూపీ చెప్పాను సార్. 403 సీట్లు అంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఇన్ టోటల్ ఇండియా. నెక్స్ట్ పాపులేషన్ కూడా లాస్ట్ టైం 9.8 crore అరౌండ్ ఓట్లు వేశారు. అంటే ఎలిజిబిలిటీ 12 crores పైనే ఉంది, బట్ 10 crores లాస్ట్ టైం పోల్ అవ్వలేదు. బట్ ఈసారి ఫస్ట్ టైం 10 crores దాటబోతుంది యూపీ ఎలక్షన్స్లో. సో ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. నెక్స్ట్ 2024, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. 2024 ముందు జరగబోతున్న ప్రాముఖ్యమైన అసెంబ్లీ ఎలక్షన్లలో యూపీ, పంజాబ్ రెండు ఇంపార్టెంట్. అందుకే మేము ఈ రెండే చేశాము. అందుకే ఇవే చూస్ చేసుకొని వి వెంట్ అహెడ్. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లో మేము చేయలేదండి యాక్చువల్లీ. జస్ట్ ఐడియా ఉంది ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని, బట్ వీ డిడ్ నాట్ డూ ఎనీ గ్రౌండ్ సర్వే. సో దట్స్ వై వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇట్. అవన్నీ కలిపి ఒక 170 ఉన్నాయి, 3 స్టేట్స్ కలిపి. బట్ దిస్ ఈజ్ వెరీ ప్రామినెంట్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్.
it will be used by political parties and other to carry on the same mood and temper for 2024 elections, parliamentary elections. అందువల్ల crucial. So because we are based in Hyderabad, we are releasing it from here.